సో వై అంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద రీసెర్చర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ ఎందుకంటే వాళ్ళు టీచ్ చేయడంలో కానివ్వండి అండ్ మీరు టీచ్ చేసి మెటీరియల్ని పబ్లిష్ చేయడంలో కానివ్వండి డిఫరెన్సెస్ ఏంటి? ఎందుకంటే యూ వెరీ యంగ్ అండ్ యూ బీన్ ఇన్స్పైరింగ్ టు మెనీ ఆఫ్ ద పీపుల్, యూ బీన్ గెట్టింగ్ గుడ్ ర్యాంక్స్. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ? ఎక్కడ ఏంటి డిఫరెన్స్ అనేటువంటిది? ఎందుకంటే సోషల్ మీడియా అంటే షీఈస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో షీఈస్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. బట్ వాట్ అబౌట్ యూ? ఎంత తక్కువ ఏజ్ లో ఇంత వాస్ట్ అప్రోచ్, ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ మీ కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? సి ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ ద జర్నీ దట్ యూ వెంట్ త్రూ, బికాస్ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఆల్మోస్ట్ 10 years ago, అండ్ వెన్ ఐ స్టడీడ్ ఆంథ్రోపాలజీ ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నాకు పర్సనల్గా నేను మొదలు పెట్టినప్పుడు ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. I'm from civil engineering again. So we both are from civil engineering. I am from Hyderabad CBIT, Chaitanya Bharati Institute of Technology. So when I have started my preparation, so I faced a lot of issues in anthropology. Nenu toppers notes chusanu, nenu all the materials that are there, every material I have seen. Kakapothe emanpichindante I am not able to get that feel of anthropology there. So then I started doing research on that, and when I started reading new things, new books. So ipudu anthropology, tribal anthropology kosam nenu cheppalante I read very different books. Being Adivasi ani, anthropological perspectives of Indian tribes ani, kotta books. Asalu people might not be aware, and there are books of all the works of professors who are existing today. ఇప్పుడున్న ప్రొఫెసర్స్ వేరే యూనివర్సిటీలో చెప్తుంటారు కదా, వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని పబ్లిష్ చేసిన బుక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను రెగ్యులర్గా చదువుతుంటాను. సో వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ దట్ ఎగ్జామినర్స్ విల్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అండ్ ఇఫ్ సంబడీ ఈస్ ఎవాల్యుయేటింగ్, వాళ్ళు పక్కా ఏదో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండాలి, అండ్ వాళ్ళ సీనియర్స్ వాళ్ళ జూనియర్స్ లేకపోతే వాళ్ళే చేసిన వర్క్స్ ని నువ్వు ప్రతి ఒక్క ఆన్సర్స్ లో టాపిక్ వైజ్ నువ్వు కోడ్ చేయగలిగితే డెఫినెట్లీ దట్ విల్ హిట్ దెమ్ డిఫరెంట్.